హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజాస్ క్లౌడ్ కిచెన్. ఎలా ఉన్నారండి? ఇవాళ ఇంకో హెల్దీ అండ్ డైట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అదే కినోవా సాంబార్ రైస్. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఇక్కడైతే నేను 3/4 కినోవాను తీసుకున్నాను. అలాగే పావు కప్పు కందిపప్పును తీసేసుకున్నానండి. ఇవి రెండు కలిపితే 1 కప్ అవుతాయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకొని ఈ విధంగా వాటర్ వేసేసి శుభ్రంగా కడుక్కోవాలండి. కినోవా అనేది వాటర్లో తొందరగా నానదు కాబట్టి ఈ విధంగా మనం కలుపుతూ వాష్ చేసేసుకోవాలండి. 1కి 2 సార్లు కడుక్కోవాలి శుభ్రంగా. ఇప్పుడు కడిగేసిన కినోవాని ఒక కుక్కర్లోకి వేసేసుకోవాలండి. అలాగే ఇందులోకి నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని తీసుకున్నానండి. మునక్కాయ, టమాటా, ఉల్లిపాయ, క్యారెట్, అలాగే ముందుగా బాయిల్ చేసేసుకున్న బఠానీని తీసుకున్నానండి. అలాగే కొద్దిగా చింతపండును నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ ఇందులోకి వేసేసుకుంటున్నానండి. బఠానీని నేను ముందుగానే బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఇందులో వేసుకోవట్లేదు. మీ దగ్గర పచ్చి బఠానీ ఉన్నా మీరు యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు కినోవాకి 4 కప్స్ వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాంబార్ పౌడర్ని వేస్తున్నానండి. అలాగే రుచికి తగినంత ఉప్పుని కూడా వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ క్యాప్ పెట్టేసేసి 2 నుంచి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. కినోవా అనేది ఈ విధంగా కుక్ అయిపోయింది. ముందుగానే బాయిల్ చేసుకున్న బఠానీని యాడ్ చేసేసుకుంటున్నానండి. అలాగే చింతపండు రసం కూడా వేసేసుకుంటున్నాను. వేసి కాసేపు మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి పోపు కోసము ఒక కడాయి పెట్టేసేసి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వద్దనుకుంటే మీరు బటర్ యూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కరివేపాకును కూడా వేసేసి కొద్దిగా ఇంగువను కూడా వేసేసి పోపు మొత్తం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా పోపు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఈ కినోవా సాంబార్ రైస్లోకి వేసేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి. వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీరను యాడ్ చేసుకోవాలండి. వేడి వేడి కినోవా సాంబార్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా హెల్దీ అండ్ డైట్ కూడా చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.